మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు ఇటీవల చేసినటువంటి ఏదైతే సొంత పార్టీ నాయకులపై చేసినటువంటి వ్యాఖ్యలు ఓరుగల్లు కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టించాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలతో మరి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా హనంకొండ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో ఇప్పటికే సమావేశమైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ 4 రోజుల పర్యటనలో ఇక్కడికి వచ్చినటువంటి తరుణంలో హైదరాబాద్లో కూడా మరి ఇక్కడ ఈ నేతలు ఇక్కడ ఉన్నటువంటి ఓరుగల్లు నేతలు కూడా కలిసి మరి కొండ దంపతులకు సంబంధించినటువంటి వ్యవహార శైలిపైన కూడా మరి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో మంత్రి కొండ సురేఖ దంపతులు ఇతర ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న పంచాయతీ ముదిరి పాకన పడిందని చెప్పుకోవచ్చు. ఈ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టి కూడా చేరుకుంది. మీనాక్షిని కలిసినటువంటి వారిలో ఎవరైతే హనంకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య కావచ్చు, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కె నాగరాజు, అదేవిధంగా మన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కూడా ఉన్నారు. అదేవిధంగా చైర్మన్ ఇన్గాల వెంకట్రామరెడ్డి కూడా మరి కలిసి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, అదేవిధంగా ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావుల వ్యవహార శైలిపై కూడా హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీనాక్షిని ఆదివారం కలిసి వారికి సంబంధించి ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి. సో కొంతకాలంగా చూసినట్లయితే కనుక మరి ఓరుగల్లులో అంతర్గతంగా సాగుతున్నటువంటి విభేదాలు తాజాగా బజార్న పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ఈ మొత్తం పరిణామాలపై జిల్లా ప్రజాప్రతినిధులు మీనాక్షికి వివరించినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో కొండ దంపతులపై పార్టీ పరమైన వేటు వేయాలని కూడా మరి మీనాక్షి నటరాజన్ను కోరుతున్నారు ఎమ్మెల్యేలంతా కూడా. సో ఏదైతే మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు మరి సొంత పార్టీ ఎమ్మెల్యేలపైన చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరైతే పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైన చేసినటువంటి వ్యాఖ్యలు మరి కాంగ్రెస్ పార్టీలో దుమారాన్ని రేపినటువంటి పరిస్థితి, అంతర్గత పంచాయతీ మరి బహిర్గతమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరి హుటాహుట్న ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ ఓరుగల్లుకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హనంకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే ఎవరైతే నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో సమావేశమై వారి వ్యవహార శైలిపై కూడా మరి చర్చించుకున్నట్లు తెలుస్తుంది, ఇప్పటికే తెలిసింది. ఇక ఏదైతే మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ వ్యవహార శైలి కరెక్ట్ కాదంటూ కూడా మరి వారు మాట్లాడినటువంటి పరిస్థితిని మనం అందరం చూసాము. సో ఏదైతే అధిష్టానం తీసుకునేటటువంటి చర్యలకు అందరూ తలొగ్గాల్సి ఉంటుందని చెప్పేసి కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదిలా ఉంటే కొండా దంపతులు పార్టీలో ఉంటే తాము ఉండలేమంటూ కూడా ఎమ్మెల్యేలు తేల్చి చెప్పినట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. అయితే ఇదే అంశంపై స్పందించినటువంటి పిసిసి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎవరైనా పార్టీ లైన్లోనే పనిచేయాలి, పార్టీకి విరుద్ధంగా పనిచేస్తే కఠిన చర్యలు తప్పవంటూ కూడా మరి ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో మొత్తానికైతే కొండా మురళి వ్యాఖ్యలు ఎమ్మెల్యేల ప్రతిస్పందన నేపథ్యంలో పిసిసి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయనట్లు కూడా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది, వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో పార్టీకి కొండ దంపతులు కావాలో, అంకిత భావంతో పార్టీ కోసం కష్టపడుతున్న తాము కావాలో తేల్చుకోవాలంటూ కూడా నలుగురు ఎమ్మెల్యేలు అధిష్టానానికి సూటిగా స్పష్టంగా తమ వైఖరిని వెల్లడించినట్లుగా కూడా సమాచారం అందుతూ ఉంది. కొండా దంపతులతో ఎమ్మెల్యేలకు పెరిగినటువంటి గ్యాప్ను తగ్గించేందుకు అధిష్టానం ఎంతవరకు కృషి చేస్తుంది, ఎవరి వైపు నిలుస్తుంది, ఎమ్మెల్యేలను బుజ్జగిస్తూ కొండా దంపతులకు అండగా నిలుస్తుందా, ఎమ్మెల్యేల అలకలను ఆవేశానికి మద్దతు పలుకుతూ కొండా దంపతులపై చర్యలకు దిగుతుందా అన్నది ప్రస్తుతానికి పొలిటికల్ సస్పెన్స్గా మారింది.